మేము వెరైటీ చెక్కలు చేసుకుంటున్నామండి. బారుగా ఉంటాయి ఈ చెక్కలు. దానికి కంపల్సరిగా తడిబి పిండి కావాలి. 4 కేజీలు తడిబి పిండి అండి మర్రాడించుకొచ్చాము. దానికి కావాల్సిన పదార్థాలు తడిబి పిండి, శనగపప్పు నానబెట్టుకున్నామండి, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం పేస్టు, సరిపడినంత వెన్నపూస కావాలి. ఇట్లా ఎనపూస వేసుకుంటున్నామండి. మేము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేవాటికి ఇది గడ్డ కరగలేదు. ఇంత ఎనపూస పట్టిద్ది. దగ్గర 1/2 కేజీ పైన ఉంటుందండి ఈ ఎనపూస. బీపిండిలో ఎనపూస వేసుకున్నామండి. ఎనపూస వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర పేస్ట్ వేసుకున్నాము. తర్వాత పచ్చెనగపప్పు కూడా వేసుకుంటున్నాము. పచ్చెనగపప్పు, పెసరపప్పు 2 కలిపి నానబెట్టుకున్నామండి. ఒక 1/2 కేజీకి ఉంటాయి 2 కలిపి. ఇట్లా వేడి నూనె పోసుకుంటున్నామండి. బాగా మరగబెట్టి ఎనపూసతో పాటు కొంచెం నూనె కూడా వేడిది పోసుకోవాలి. అప్పుడు చెక్కలు మురుము వస్తాయి అంట. కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. కొంచెం తుంచుకొని నలిపి వేసుకుంటున్నాము. కొంచెం పిండి దేశకాలవ తీసుకోనండి కలుపుకుంటున్నాము. కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా బాగా ఉండల్లే చేసుకోవాలి. ఇది కంపల్సరీ తడిబి పిండి అండి, పొడిపిండి కాదు. ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాము. కరివేపాకు వేసుకొని అంతా కలగ తిప్పుకున్నామండి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము. అంతా పిండి అంతా కలుపుకుంటున్నాము సాల్ట్ అంతా కలిసే వరకు. ఇట్లా పొడి క్లాత్ మీదే చేసుకోవాలండి. పొడి లుంగిని తీసుకొని గచ్చు మీద పరుచుకున్నాము. ఇట్లా చిన్న ఉండలు చేసుకొని చేత్తో ఇట్లా పాముకోవాలి. ఈ చెక్కలు మా ఊర్లో ఎవరికి రావండి, ఈ ఆంటీకే వచ్చు. నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఇట్లా చేయటం. ఆశా మీద మనం చేసాం కదండి చిన్న చెక్కలు, అవే వచ్చు మాకు. వాటిల్నే చేత్తో గుండ్రంగా చేసుకుంటాము. ఇట్లా అరిచేతి మీద తీసుకొని కళాయిలో వేసుకొని కాల్చుకోవాలండి. కంపల్సరిగా పొడి క్లాతే కావాలి. ఈ లుంగి మరి తడి అయిపోతే మళ్ళీ వేరే పొడులు క్లాత్ తీసుకుంటాము. సరే
మనం చేసుకున్నట్టే వేసుకో. ఇట్లా మూపిట్లో వేసుకుంటున్నామండి. కాక ఆగిన తర్వాత తీయాలి. అరిచేతి మీద వేసుకొని తీసుకుంటున్నాను. ఇట్లా ఒకసారి చేసిన క్లాత్ మళ్ళీ ఇంకోసారి చేయటానికి కుదరదండి. జరుపుకుంటా చేసుకోవాలి లైన్గా. పిండి కూడా మరీ గట్టిగా కలుపుకోకూడదు. సాలకపోతే మళ్ళీ మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటా కొంచెం పలసగానే కలుపుకోవాలి. చిన్న చెక్కల్లాగా గట్టిగా కలుపుకునే పని ఉండదు. ఇట్లా జరుపుకోవాలండి. ఎప్పటికప్పుడు చేసిన దాని మీద చేయకూడదు. క్లాత్ జరుపుకుంటా చేసుకోవాలి. పిండి కూడా ఇట్లా ఈ మోడల్లో కలుపుకోవాలి. వాళ్ళకి ఎంత పొడుగ్గా ఉన్నా లాస్ట్లో కత్తి చిన్నది కొమ్మలు చిన్నది చేసి ఇదిగోనండి మా బారు చెక్కలు రెడీ. తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెబుతున్నారు. ఎట్లా ఉందా ఆంటీ చెక్క? సూపర్గా ఉంది.